బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన 3 నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై ప్రశ్నిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 120B కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో A1 గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, A2 గా హైదరాబాద్ కు చెందిన నందకిషోర్, A3 గా తిరుపతికి చెందిన సింహయాజులను చేర్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన కేసులో పోలీసులు నమోదు చేసిన FIR లో కీలక అంశాలు పొందుపరిచారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశారు. బీజేపీలో చేరి 100 కోట్లు ఇప్పిస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నందు మధ్యవర్తిత్వంలో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహయాజులు వచ్చారని ఫిర్యాదులు తెలిపారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే 100 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రోహిత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా FIR లో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి తెలిపారు. తనకు 100 కోట్లు ఇవ్వడంతో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే మిగతా ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినట్లు వివరించారు. అప్రజాస్వామికంగా, అనైతికంగా తనతో పాటు సహచర ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు చూసిన 3 చర్యలు తీసుకోవాలని రోహిత్ రెడ్డి కోరినట్లు FIR లో పొందుపరిచారు.